మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి జిల్లాలో కోడి పందాలు భారీగా జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో. అటువంటి గోదావరి జిల్లాలో ముగ్గులో పోటీలు కావచ్చు, కోడి పందాలు కావచ్చు, గుండాట కావచ్చు, ఇంకా ఇతర గేమ్స్ తోటి ఆ గోదావరి ప్రాంతం అంతా కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. అటువంటి గోదావరి జిల్లాలో కోడి పందాలు భారీగా జరుగుతూ ఉన్నాయి. కోడి పందాల ముసుగులో భారీగా కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారుతున్న దృశ్యాలు అయితే తాజాగా వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎక్కువగా కూడా సంక్రాంతి సందర్భంగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భారీగా పుంజులు తీసుకొచ్చి పెద్ద పెద్ద పందెపు రాయిళ్లు ఈ పోటీలో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే తాడేపల్లిగూడలో తాజాగా భారీ పందెం జరిగిందన్నట్టు మనకు సమాచారం అందుతుంది. గుడివాడ ప్రభాకర్ అలాగే రాజమండ్రి రమేష్ మధ్య పోటీ నెలకొందని చెప్పాలి. వారిరువురు కూడా తమ పందెపు కోళ్లు తెచ్చి పోటీ నిర్వహించారు. పందెం గెలిచిన వారికి 1,53,00,000 రూపాయలు కూడా ఇస్తారంటూ ఆ గేమ్ ఆర్గనైజర్ చెప్పడం జరిగింది కోళ్ల పోటీకి సంబంధించి. అయితే ఈ ఏడాది అతిపెద్ద పందెం ఇదే అంటూ కూడా అక్కడి వారు చెప్తూ ఉన్నారు. రాజమండ్రి రమేష్ ఈ కోళ్ల పందెం మధ్య జరిగిన పోటీలో అటు గుడివాడ ప్రభాకర్ అలాగే రాజమండ్రి రమేష్ మధ్య ఈ పోటీ ప్రధానంగా నెలకొందనే చెప్పాలి. వారిరువురు తమ కోళ్లను బరిలోకి దింపారు. 2 కోళ్లు కూడా పోటీన 2 కూడా పోరాడాయి. అయితే రెండింటి మధ్య జరిగిన పోటీలో అటు రాజమండ్రి రమేష్కు చెందిన ఉంజు పోటీ గెలిచిందని చెప్పాలి. అయితే రాజమండ్రి రమేష్కు 1,53,00,000 కూడా పందెం గెలిచినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెం అంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నారు. సమయం, జాతకం, ముహూర్తం చూసి మరీ పందెపు రాయిళ్లు బెట్టింగ్ వేస్తూ ఉన్నారు. బరిలోకి తమ కోళ్లను కూడా దింపుతూ ఉన్నారు. మొత్తంగా గోదావరి జిల్లా అంతా కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంది అని చెప్పుకోవచ్చు. అటు ముగ్గుల పోటీలు కావచ్చు, పందెం కోళ్ల మధ్య పోటీలు కావచ్చు, మరోవైపు గుండాట కావచ్చు, ఇవన్నీ కూడా సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల్లో మొదటగా గుర్తొచ్చే పోటీలు. అయితే పందెం కోళ్లకు సంబంధించి మనం చూసినట్లయితే కోళ్లను బరిలోకి దింపుతారు. అనంతరం కొంతమంది కోడి కత్తులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తుంటారు. వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసు వారు అయితే పలు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. గతంలో ఇవి నిర్వహించొద్దంటూ కూడా పలు ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇవి సాంప్రదాయంగా వస్తున్న పోటీలు, వీటిని కండక్ట్ చేయడానికి వ్యతిరేకించొద్దు అంటూ కూడా పలువురు తమ వినతి తెలియజేసిన క్రమంలో ఈ పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన పోటీలో 1,53,00,000 రూపాయలు అటు రాజమండ్రి రమేష్ గెలుచుకోవడం జరిగింది. ఇదే అతిపెద్ద పందెం అంటూ కూడా చెప్తూ ఉన్నారు అక్కడి స్థానికులు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమన్నారు, అసలు ఈ పోటీ ఏ విధంగా జరిగింది, అక్కడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఎలా ఉన్నాయి కోడి పందాలు? బాగున్నాయి. చోట యాక్చువల్గా కోనసీమకి చాలా ఫేమస్ ఇటు సైడ్ రాములపాలెం అండ్ భీమవరం ఇవంతా కూడా మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఎట్లా ఉన్నాయండి కోడి పందాలు చూస్తుంటే? ఇక్కడ చూడాలి, అది బాగుంటుంది. చేతిలో డబ్బులు ఉంటే ఇంకా బాగుంటుంది. పందెం కట్టారా మీరు? అసలు ఆడారా? చూస్తా ఇప్పుడే వచ్చారా? అంటే పందెం కాయాలని ఉందా, ఆడాలని ఉందా? చేస్తాం ఖచ్చితంగా. మరి అంత దూరం నుంచి వచ్చింది దానికే కదా. అంటే ఎప్పుడు వచ్చారు? ఈ రోజున రావడం? బయలుదేరాం వైజాగ్ నుంచి. సో కోడి పందాల గురించి టోటల్ గా అయితే ఏం చెప్తారు? ఏం చెప్పాం, కోడి పందాలు కాయాలంటే బ్యాంక్ నుంచి డబ్బులు తేవాలి ముందు. అంటే కోనసీమలో జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ సాంప్రదాయాలు కానీ, కోడి పందాలు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెస్టివల్ మూడ్ కానీ ఎట్లా ఉంది? సిటీ కన్నా ఇటు సైడ్ ఉండేది రావులపాలెం, కోనసీమ అంతా కూడా ఫెస్టివల్స్ కి చాలా చాలా ప్రయారిటీ ఇస్తారు. సో కోడి పందాలు అంటేనే కోనసీమ, కోనసీమ అంటేనే కోడి పందాలు. సో మీరు వచ్చేటప్పుడు అసలు ఇక్కడ ఇలా ఉంటుంది అని అసలు అనుకున్నారా వచ్చేటప్పుడు? మేము 3 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడే ఉంటాం.
వైజాగ్లో ఉండవు, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చూస్తూ ఉంటే? ఒక మినీ స్టేడియం, మీరు క్రికెట్ అక్కడ ఉంటారు కాబట్టి క్రికెట్ కూడా చూస్తూ ఉంటారు వైజాగ్లో, అట్లా మినీ స్టేడియం లా ఉంది చూడడానికి. మొత్తం కనిపిస్తుందా స్పెసిఫిక్గా? అంతా బాగానే ఉంది. సో టెక్నాలజీ వాడుతున్న కొద్ది జనాలకి దూరంగా ఉన్న కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా దగ్గరగా కనిపించినట్టు చేస్తారు. ఎట్లా ఉన్నాయి కోడిపందాలు? బాగున్నాయా? మంచిగా అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. ఇవాళంతా వైజాగ్ వాళ్ళే కనపడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. ఎలా ఉందండి? చాలా దగ్గరికి వచ్చారు, దగ్గర నుంచి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైమా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఏమన్నా? అలాగే ఉంది, సేమ్. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంత మందిలో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ? కోడి పందాలు చాలా బాగుంటాయి, ఎంతమందిలో చూడటం అనేది చాలా బాగున్నాయి. ఇంకా కోనసీమ ప్రాంతంకి వచ్చారు కదా, కోనసీమ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ చూస్తూ తిరుగుతున్నారు. ప్లేసే ఇదండి, చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. అందులోని ఇలా వచ్చి సంక్రాంతికి ఎస్పెషల్లీ కంపల్సరీ చూడాలనిపిస్తుంది. పెళ్లికి ముందు బహుశా చూసి ఉండకపోవచ్చు, ఇప్పుడు వేరే చోటకి వెళ్ళడానికి స్వేచ్ఛ వచ్చేసిందా మీకు? అవునండి, అవునవును. అవునండి, అవునవును. సో ఎట్లా ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా? ఎట్లా ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది. సో భీమవరమేనండి, అవుట్ సైడర్స్ కాదు, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. చెప్పండి. నాది పుట్టి పెట్టింది భీమవరం అండి. మా సిస్టర్స్, మా మరిది, మేమే 1 కిలోమీటర్లో అక్కడ కార్ పార్క్ చేసి నడుచుకుని వచ్చాం లోపలికి. సో మచ్ ఆఫ్ ట్రాఫిక్, ఇట్స్ బీన్ లైక్ 2 hours ఇప్పటి వరకు. ఇప్పటికి వచ్చి రీచ్ అయ్యాం లోపలికి. డైలాగ్ ఆంధ్ర బిడ్డ, ఇది నా భీమవరం అడ్డ, నేను మీ శిరీష మానుకొండ. లవ్ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి. ఆంధ్ర బిడ్డ, భీమవరం నా అడ్డ, ఇది శిరీష మానుకొండ. రండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది కోడి పందాలు? నమస్తే అండి, మేము విజయవాడ నుండి వచ్చాము. విజయవాడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్కి మేము ఇలా కోడి పందాలు అరేంజ్ చేసినప్పుడు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఎప్పుడు వెళ్ళే అరేంజ్మెంట్స్ కన్నా ఇది ఇలా స్టెప్ వైజ్ అరేంజ్ చేయడం, అందరికీ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉండడం అండ్ బెడ్స్ బాగా దొరకడం అన్నీ బాగున్నాయి. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం కూడా విసన్నపేట రావాలని అనుకుంటాం కదా, ఇంత మంచి అరేంజ్మెంట్స్ ఉంటాయి. మీరు అంతే సార్ మేడం, పందెం రివీల్ చేయాల్సిందే, నాది పర్లేదు, ప్రాఫిట్స్లో ఉన్నా. అంటే ప్రస్తుతం ప్రాఫిట్లోనే ఉన్నారా? ప్రాఫిట్లోనే ఉన్నానండి. నిన్న ఆడారా మేడం ఏమన్నా? అసలు మేము వచ్చేదే ఆడటానికి కదా, ఇక ఆడాము, నిన్న ఆడాము, ఇంకా ఇవాళ ఇప్పుడే కదా కొంచెం స్టార్ట్ అయింది. సో చూస్తున్నాం. ఇంకా అది ఎంత తీసుకొచ్చారు మేడం? 25,000. ఇందాక నేను ట్రాఫిక్ జామ్ లో కార్ అక్కడ వదిలేసి తీసుకుంటూ వచ్చాం. ఇది బరీ మూడు చేస్తున్నారు పంచరాజు, మూడు చేస్తున్నారు. ఇందాక నేను ట్రాఫిక్ జామ్ లో కార్ అక్కడ వదిలేసి తీసుకుంటూ వచ్చాం. ఇది బరీ. మొత్తంగా ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెంగా కూడా చెప్తూ ఉన్నారు తాడేపల్లిగూడెం వాసులు. అయితే రాజమండ్రికి చెందిన రమేష్ ఈ పందాన్ని గెలవడం జరిగింది. గోదావరి జిల్లాలో ప్రధానంగా కోడి పందాలు సంక్రాంతి రాగానే జరుపుకుంటూ ఉంటారు. అటు ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా గోదావరి జిల్లాలకు వెళ్ళి తమ పందెం కోళ్లను ఆ పందాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా వాళ్ళు పందెపు రాయిళ్ళంతా కూడా తమ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు. బెట్టింగ్లకు సంబంధించి ముహూర్తాలు కూడా చూసుకుంటూ ఉంటారు బెట్టింగ్ రాయలు. మొత్తంగా తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ పందెమే అతిపెద్ద పందెంగా కూడా ఈ ఏడాది జరిగినట్టు వాళ్ళు స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా సంక్రాంతి సంబరాల్లో అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో గంతులు వేస్తూ ఉన్నారు. అటు 1,56 లక్షల వరకు కూడా 53 లక్షల వరకు కూడా అటు గెలిచిన అభ్యర్థి తరపు పందెం పుంజు గెలుచుకోవడం జరిగింది.